మహామంత్రి ఇప్పుడు అవును అంతే కదరా ఇంకా కొలువు సింహాసనము కొలువు దేవతలు ఎండు రత్నం నీరు పైన ఒకటి రత్నము పల్లక పైన మల్లెపూల మహాదత్త పైన కొత్తాల శ్రీ ఘాటు వేళలో కొలువు తీరినాం అయితే ఎవడో పక్కవాడు పైబడి వస్తున్నాడు. ఎవడు వాడు? ఎవడో ఇక్కడ పైబడి వస్తున్నాడు. నా పరక్రమం నా విలాసం మనకు తెలియదు. ఎవడో విసారించము. ఎవడు నువ్వు? విచారణ పలుకుతున్నావు. ఎవరు? మాది ఢిల్లీ కచేరీ. ఆ ఢిల్లీ కచేరీ ప్రకారం చేసేయి సుల్తాన్ మహామంత్రిని. సుల్తాన్ మహారాజు మా అప్ప దేశములకు జాబు రాసి ఉన్నాడు. మన తెచ్చుకుంటూ నన్ను స్వయం ఎత్తుకోమంటే తీసుకోవచ్చు తప్ప. మీ ఢిల్లీ పరిపాలన సుల్తాన్ మహారాజు నా చెట్టు కొడుకు జాబు నిన్నే పంపిస్తున్నాడా? సరే చెప్పా.
ఢిల్లీ పరిపాలన చేసి సుల్తాన్ మహారాజు మా చెట్టు కొడుకు జాబు పంపక ఈ జాబు చూసి ఉపాధి చదివితే వాళ్ళ దగ్గర గురంపలు ఉండదంట ఓ గుర్రాన్ని పెట్టి సవారు తీసిన రాజులకు 5 కోట మైదాపురగనాము 4 దశ రాజ్యములో 1 దశ రాజ్యము ఓడి ఎక్కే గురము పట్టే పట్టము కత్తి ఓని కూతురు హరిముద్దుగా దాకిన పట్టపురాణినిచ్చి రాజ్యము రక్కం ఇచ్చి పెళ్లి చేసి పంపుతానని పంపి అన్నాడు. మంచి పనే వెంటనే వాడు ఢిల్లీ జరగలను. ఇక నా తమ్ముడైన తరణసింగ రాజు ఈ అస్థానములకు ఆజ్ఞాపించిన వెంటనే వాడు ఢిల్లీ పోయి ఓడి గుర్రాన్ని పెట్టి సమర్పిస్తే భూముతులు కైకుని నా చెట్టు కొట్టకు వచ్చింది. తమ్ముడు కావాలా నా తమ్ముడు అంటే ఏమనుకున్నావు? వజ్జి లాంటి వాడు, పిడుగు లాంటి వాడు, సరికి అగ్గి బొగ్గు అవుతుంది. అట్టి వంటి వాడు కాదురా, నీలాంటి వారితో ఏ పనులు జరుగుతాయి. అవును, ఇక నా తమ్ముడైన నా ధరణికి రాజు ఈ అస్థానములకు ఆజ్ఞాపించును. అయ్యా దర్శన రాజా ఒరే వచ్చాం బలబల చిన్నది బంగారు ఉన్నది బాగులను బంగపడినది బలబల చిన్నది బంగారు నిమ్మకాయ, ఒక మిరకాయ, ఒక వంకాయ, ఒక బెండకాయ, ఒక ఎర్రగొద్దల, ఒక వట్టకాయలు, అట్టికాయ, ఈ 3 తీసి తప్పించుకో ఒక పెట్టి పెట్టండి. కాదా గుంట కాదా గుంట
కాదా వంకాయ బాబు కుదరాల్సి పెట్టినాను ఇది లల్లిపప్ప పెట్టినారు ఇదేంది కజ్జికాయలే ఇదే కాజా అంటే తాజానా సరేలే అయ్యా దొరికిన రాజా నేను తొందరగా నీకు ఈ బెండకాయ పెడతా బెండకాయలు ఉన్నాయి అటికాయలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయా నీకు పెడతారన్నా Raja